ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ గురించి మాట్లాడదాం. మీ ఇంట్లో ఫోన్ ఉంది కదా, కారు ఉంది కదా, ల్యాప్టాప్ ఉంది కదా, కంప్యూటర్ ఉంది కదా, అంతెందుకు శాటిలైట్స్, ఫైటర్ జెట్స్, మిస్సైల్స్ ఏది కావాలన్నా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఈ రేర్ ఎర్త్ మినరల్స్. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది లేకపోతే ఏమీ ఉండవు. అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ద్వారానే ఇవన్నీ తయారవుతాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అధికంగా ఉన్నటువంటి దేశం ఏది? బాగా ప్రొడక్ట్ చేసేటువంటి దేశం ఏది అంటే అది చైనా. యాక్చువల్‌గా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ బాగా దొరికే దేశం తైవాన్. కానీ ఈ తైవాన్ మీద పూర్తి పట్టు సాధించింది ఎవరు? చైనా. సో ఇక్కడ ఐటీ రంగం మొత్తం పూర్తిగా డిపెండెన్స్ అయ్యింది ఇది ఏ కంట్రీ మీద అంటే అది పూర్తిగా చైనా మీద డిపెండెన్స్ అయింది. అంటే 90% మైనింగ్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ చైనానే చేస్తుంది. అంతేకాకుండా దాదాపు ప్రపంచం మొత్తానికి ఈ సప్లై చైన్ కూడా చైనా దగ్గర నుంచే వెళ్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే నవంబర్‌లో చైనా ఏం చేసింది? ఈ ప్రొడక్షన్ తగ్గించేసింది. ఇక్కడ చేయాల్సినటువంటి ప్రొడక్షన్ తగ్గించేసింది. సప్లై చైన్ కూడా తగ్గించేసింది. ఆటోమేటిక్‌గా మనకి ఎలక్ట్రికల్ వస్తువులు గానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు గానీ, కంప్యూటర్లు గానీ, కార్లు గానీ ఆటోమేటిక్‌గా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. సో ఇదే రీజన్. ఇక్కడ ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రొడక్షన్ ఏదైతే లేకపోవడం వల్ల ఈ కార్లు గానీ, కంప్యూటర్లు గానీ, ఎలక్ట్రిక్ వస్తువులు గానీ ఎవ్రీథింగ్ అయిపోయినాయి. ఎందుకంటే అక్కడ డిపెండ్ అయ్యేది దాని మీదే కాబట్టి. ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే ఒక కొత్త ప్రాజెక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. పూర్తిగా మనం చైనా మీద ఆధారపడటం కూడా కరెక్ట్ కాదు. దీనికోసం ఒక ప్రత్యామ్నాయం వెతకాలి అని చెప్పి ప్రాజెక్ట్ వాల్ట్ అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్‌ని ఇనిషియేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద అమెరికా ఏం చేసిందంటే 1,00,000 కోట్ల భారీ నిధిని సిద్ధం చేసుకొని పెట్టుకుంది. దేనికోసం? ఈ రేర్ ఎర్త్ మినరల్స్ డెవలప్‌మెంట్ కోసం, నిధుల కోసం అన్నమాట. ఈ అమెరికా ఒక్కదాని కోసమే కాదు, తన మిత్ర దేశాలైనటువంటి భారత్ కోసం, ఆస్ట్రేలియా కోసం కూడా ఈ ఫండ్ యూజ్ చేస్తానని చెప్పి అమెరికా చెప్తుంది. అయితే ఇక్కడ మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా తీరాలలో ఈ నేచురల్ రిసోర్సెస్ మినరల్స్ ఏదైతే ఉందో, రేర్ ఎర్త్ మినరల్స్ ఏదైతే ఉందో అది పుష్కలంగా లభిస్తున్నాయని చెప్పి రీసెంట్‌గా సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఈ వారంలో గానీ, వచ్చే వారంలో గానీ జరిగేటువంటి అంతర్జాతీయ సదస్సులో ఇప్పుడు అమెరికా మన పార్ట్నర్‌షిప్ కోసం ఎదురు చూస్తుంది. ఒక్కసారి గానీ అమెరికా మన పార్ట్నర్‌షిప్ తీసుకొని, అమెరికా మన దగ్గరకొచ్చి ఇటువంటి ఇన్వెస్ట్‌మెంట్ చేసి ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసే లెక్క అయితే ఆటోమేటిక్‌గా మనం చైనా మీద ఆధిపత్యం చేస్తాం గ్యారంటీగా. ఒక్కసారి ఈ చైనా మీద ఆధిపత్యం జరిగితే ఆటోమేటిక్‌గా రేర్ ఎర్త్ మినరల్స్ ప్రొడక్షన్ అనేది మన కంట్రీ నుంచి మనమే ఒక గ్లోబల్ రిఫైనింగ్ హబ్ లాగా మారుతాం. సో నిజంగా వినటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది నిజంగా జరిగితే ఇంకా చాలా చాలా బావుంటుంది. సో మరి దీని మీద మీ కామెంట్ ఏంటనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి డీప్ అనాలిసిస్, గ్లోబల్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ అనేది మీకు నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్.